పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. విద్యావంతుడు కాదు, ఆయన భారత రాజ్యాంగం చదవలేదు, చదివేదానికి కూడా లేదు ఆ శక్తి. ఆయన చదువుకుంది 4 తరగతులు, 1, 2, 3, 4 తరగతులు. 4 తరగతులు చదివినటువంటి ప్రధానమంత్రి గారు మరి అదృష్టం ఏదో అయ్యాడు. కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం ప్రమాదకరం. భారతదేశ అభ్యున్నతికి, ప్రగతికి, అన్నిటికీ మూలం ఈరోజు ఉన్నటువంటి రాజ్యాంగం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. సినిమాలు నేను చూస్తాను. శంకరాభరణ సినిమా చూశాను 30 సంవత్సరాల నాడు. ఆ తర్వాత సినిమాలు చూడలా. అంటే నందమూరి అయ్యా, మీకు కూడా హక్కు ఉంది, మా పాలడుగు ఇదిగో పరదేశికి కూడా హక్కు ఉంది. ఏమో పార్టీ పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టవచ్చు. ఆయన ఎవరు ఆపుతారు? ప్రతి భారత పౌరుడు పెట్టుకోవచ్చు పార్టీ, దానికేముంది? అంటే దేశ రాజకీయాలు వాస్తవం ఏంటంటే ప్రతి దానికి 2 ముఖ్యం. యాక్సెప్టబిలిటీ, శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ప్రజలు ఆమోద ముద్ర వేయాలి. రెండవది యాక్సెసిబిలిటీ. తిరుపతి యాక్సెసిబుల్, మద్రాసు వాడికైనా, బెంగళూరు వాడికైనా, కేరళ వాడికైనా, హైదరాబాద్ వాడికైనా యాక్సెసిబిలిటీ ఇది చాలా ముఖ్యం. అట్లా కాకుండా నేను పోయి చూసి వచ్చాను. 90% కాదు కదా, 5% కూడా పూర్తి కాల. పోయిన వారం పోయి వచ్చాను. ఉన్న కరతంబ చెట్లన్నీ కొట్టేశారు 30 కోట్లు పెట్టి. అది ఏమవుతుందో చూద్దాం, తొందర ఏముంది. ఆ పక్కనేమో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు, ఆయన చెప్పింది ఒక పక్క ఉంది, వీళ్ళు చెప్పేది ఒకటి ఉంది. చూద్దాం, తొందర ఏముంది. భారతీయ జనతా పార్టీ వచ్చి ఈరోజు ఎస్సీలను ఏబిసిడీలు చేయడం జరిగింది. మరి అంతేకాదు దళిత క్రైస్తవులు అనే పేరు పెట్టి వాళ్ళకు కూడా దళిత క్రైస్తవులకి మరి ఎస్సీ హోదాను కూడా తీసేయడం జరుగుతూ ఉంది. గిరిజనులు చర్చకు పోవచ్చు, వాళ్ళకి ఆ హోదా పోదు. ఎస్సీలు చర్చకు పోతే వాళ్ళకి ఆ హోదా పోతుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాల వల్ల వచ్చినటువంటి సమస్య. మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా భారత రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఖచ్చితంగా మేము మరి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు కష్టాల్లో ఉంది. ఈ జూలై నెలాఖరు లోపల ఎన్నెన్ని మార్పులు, ఏం మార్పులు చేయబోతారు, ఏ విధంగా చేస్తారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. భారతీయ ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం మంది. మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు మరి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా పెట్టారు. మరి చక్కటి రాజ్యాంగం చైనాలో లేదు, ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు, రష్యాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, జర్మనీలో లేనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెనుమార్పులు చేయాలన్న ఉద్దేశంతో రేపు జూలై 20వ తారీఖున మరి పార్లమెంట్ సమావేశాలు నరేంద్ర మోడీ గారు మరి తీసుకురావడం జరుగుతుంది. తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్పి మీ ముందుంచి ముగిస్తాను. అందరికీ నమస్కారం. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందుంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మోడీ గారు
ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు, ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. రెండవ విషయం,